కుమార్ జగన్ అసత్య ప్రచారాలపై మండిపడ్డారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేయబడడం లేదని, ప్రజల ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కాలేజీల నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు. 15 నెలల్లోనే కూటమి ప్రభుత్వం సూపర్ 6 ప్రాజెక్టులను విజయవంతం చేసిందని, రైతులు 20,000 రూపాయల సాయం అందుకున్నారు. విద్యుత్ శాఖ ఖాళీలు త్వరలో భర్తీ, 22,300 ప్రభుత్వ ఉద్యోగాలు, 3,000 ఎలక్ట్రిక్ బస్సులు, మహిళల కోసం ఉచిత బస్సు సేవ, విద్యార్థులకు ఉపాధ్యాయ, పోలీసు భర్తీలు చేపట్టనున్నాయని తెలిపారు. జగన్ పాలన రాష్ట్ర అభివృద్ధికి ప్రతికూలమని, ఆయన అధికారంలోకి రాకూడదని ఆహ్వానించారు. పైచులకు బ్యాంక్ ఖాతాల్లో ఇచ్చిన ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏది లేదు. ఒక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్పక మరొకటి లేదన్నమాట. అట్లా ఒకటి కాదు, రెండు కాదు, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 20,000 ఇస్తా ఉన్నాం. కేంద్రం 6,000, మనం 14,000. మొదటి విడత కింద మనం 5,000 ఇచ్చాం, మళ్ళీ 2,000 కేంద్రం ఇచ్చింది. అట్లా 3 విడతల్లో మొత్తం డబ్బులు కూడా ఇస్తామని చెప్పాం, అది చేసాం. మీ అందరూ ఇందాక మన చైర్పర్సన్ గారు శైలజ గారు అడిగినప్పుడు మీ అందరూ చేతులు ఎత్తారు. బస్సు అందరు ఎక్కుతున్నారంటే అందరూ 100% బస్సును ప్రయోగాన్ని ఉపయోగిస్తా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు సర్వనాశనం చేశారు. అది మళ్ళీ ఇప్పుడు చేయాలంటే 1,000 కోట్ల రూపాయల పైన నష్టం జరిగింది. దాంట్లో 960 మెగావాట్లు విద్యుత్ తయారు చేసేది ఉంటే దాన్ని కూడా మూలన పడేయడం వల్ల పోయినసారి మీ మీద 9-10 సార్లు విద్యుత్ భారం వేయాల్సి వచ్చింది. ఆ భారం ఇవాళ కూడా ప్రజలు మోస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన లేని నిర్ణయాల వల్ల రాష్ట్రం మొత్తం కూడా నష్టపోయింది. అందులో విద్యుత్ వ్యవస్థ అనేది పూర్తిగా సర్వనాశనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అనమాట. అదేవిధంగా అమరావతి మీ అందరికీ తెలియదు కాదు, ఇక్కడ శైలజ గారు కూడా ఉన్నారు. దాదాపు వాళ్ళు 33,000 ఎకరాలు మనకి ఇస్తే దాంట్లో రాజధాని మనం నిర్మిస్తా ఉంటే అతను వచ్చిన తర్వాత